హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే ములక్కాయ ఫ్రై, పప్పు చుక్క కూర వండుకునే విధానం చూసిద్దాం రండి. చాలా టేస్టీ. మునక్కాయ ఫ్రై అంటే అసలు ఆయిల్ వేయకుండా ఉండేదండి ఫ్రై. ఆనియన్స్ వేయకపోవచ్చు, ఆనియన్స్ టమాటా వేస్తే ఫ్రై అంటే కర్రీ కూడా కాదు, అది బాగుంటుంది చాలా. వాటర్ అసలు యాడ్ చేయం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. ములక్కాయ తయారు చేసుకునే విధానం చూసారా, చాలా సింపుల్ అండి. మసాలా కూడా యాడ్ చేయలేదు, వేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసి వేసి తర్వాత మునక్కాయ కొంచెంసేపు కట్ చేసుకొనండి వాటర్లో ఉంచుకుంటే కాసేపు బాగా వాటర్ లాక్కుంటుంది కాబట్టి మనం ఇంక మునక్కాయలో వాటర్ వేయక్కర్లేదు. అలా అయితే ఫ్రైలోకి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోతుంది కదా, వాటర్ వేయలేదు. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టాలండి, అంత టైం పడుతుంది. ఇది పప్పు చుక్కకూర అయితే చూపించలేదు కదండి, నేను పప్పు యాడ్ చేసి పప్పులోని చుక్కకూర, టమోటా, ఆనియన్స్, మిర్చి కట్ చేసి కారం పసుపు వేసి పెట్టేశానండి. 4 విజిల్‌లో పప్పు అయిపోయింది. పోపు అయితే పెట్టేసుకోవాలి. చూసారా, కొంచెం పులుపు తక్కువైందని చింతపండు వేసాను. పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపులన్నీ యాడ్ చేసి పోపు తాలింపు పెట్టేసుకుంటున్నానండి. పప్పు చుక్కకూర మళ్ళీ ఫుల్ వీడియో అయితే మళ్ళీ చూపిస్తానండి ఎప్పుడైనా పప్పు చుక్కకూర. ఈరోజైతే మునక్కాయ ఫ్రై, పప్పు చుక్కకూర చేశాను. పోపులన్నీ యాడ్ చేసి ఎల్లుల్లిపాయ, కరివేపాకు, మిర్చి, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసి పోపులన్నీని మనకైతే పప్పు తాలింపు పెట్టేసాను. చూసారా, చాలా సింపుల్. పప్పు చుక్కకూర పుల్లగా టేస్ట్ బాగుంటుందండి. పప్పు చుక్కకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూసారా, మనం వాటర్ వేయం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మునక్కాయ ఫ్రై అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్ వేస్తే ఆ టేస్ట్ వేరేనా, మునక్కాయ కర్రీ వేరు, ఫ్రై వేరు. మనకి చక్కగా ఇంకా మసాలా నేను యాడ్ చేయలేదు కానండి, పిల్లల కోసమని ఇందులో అల్లం వెల్లుల్లిపాయ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేయాలి. నేను పిల్లల కోసం అయితే స్కిప్ చేశాను, మీరైతే యాడ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హెల్దీ ఫుడ్ కూడానండి ఇది. చక్కగానే మనకి చుక్కకూర పప్పు అంటే హెల్దీ ఫుడ్. మునక్కాయ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, మునగాకు మునక్కాయ అన్నిటికీ మంచిది కదా. బాయ్ ఎవ్రీవన్.